వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బంగ్లాదేశ్ లో మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే హిందువుల పైన దాడులు కావచ్చు, అక్కడ మైనార్టీలకు రక్షణనే లేదు. రోజు ఒకరిని హత్య చేయడం లాంటివి చేస్తుండ్రు. ఆయన మధ్య కాలంలో అయితే సజీవంగా అంటే ఆ ఘటన అయితే అందరికి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేని ఘటన అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సేవ్ మైనార్టీస్, సేవ్ హిందూస్ అని చెప్పేసి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో రాస్తారోకలు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ లో ఎన్నికల తర్వాత అయినా సరే అక్కడ మైనార్టీలకు, ఇప్పుడు ఉన్నటువంటి హిందువులకి రక్షణ ఉంటుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి బంగ్లాదేశ్ లో ఎన్నికలు షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ కావడంతో ఇండియాతో పాటు ఇతర దేశాల దృష్టి బంగ్లాపై ఉంది. ఎందుకంటే షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ కి బంగ్లాదేశ్ కి మంచి సత్సంబంధాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన కూడా ఎక్కువగా అంటే ఈ రేంజ్ లో దాడులు అయితే ఇక్కడ జరగలేదు. ఇంకా ప్రతి దేశంలో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూలని మనం పెద్దగా తీసుకోలేము. సో ఇక్కడ బహిర్గతంగానే డైరెక్ట్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి షేక్ హసీనా ఉన్నప్పుడు ఏది ఉన్నా సరే వాణిజ్యపరమైన కావచ్చు, ఇంకేదున్నా కూడా బంగ్లాదేశ్ భారతదేశం మధ్య మంచి మిత్ర దేశంగా, తర్వాత వ్యాపార సంబంధాలు కొనసాగుతూ బాగుంటుండే. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా తర్వాత సడన్ గా వేరే ప్రభుత్వం రావడం, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు, దాడులు తర్వాత ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్ ఎన్నికల గురించి దృష్టి పెట్టినటువంటి సంగతి తెలిసిందే. సో ఇతర దేశాల దృష్టి బంగ్లాపై ఉంది. మొత్తం దాదాపుగా 350 సీట్లు ఉండగా బంగ్లాదేశ్ లో 299 స్థానాలకు ఇంకోటి వాయిదా పడ్డదంట. సో 299 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో 50 స్థానాలలో మహిళలకు కేటాయించగా వీటి ఎంపిక పరోక్షంగా జరగనుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, సో బిఎన్పి గెలిస్తే మళ్ళీ భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి అంటున్నారు. అండ్ జమైతే ఇస్లామీ మధ్య పోటీ ఉన్న బిఎన్పినే గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. మరి బిఎన్పి గెలిస్తే భారత్ తోటి మళ్ళీ గతంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాగా ఉంటుందా, లేకపోతే ఇంకా దాడులు ఎక్కువ చేసి మొత్తానికి శత్రు దేశంగా తయారవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.